నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాలలో తుఫానుగానే కొనసాగుతుంది. ఈ తుఫాను వ్యవస్థ ప్రస్తుతం పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకు 380 కిలోమీటర్ల దక్షిణ దిశలోనూ కొనసాగుతుంది. ఇది తన ఉత్తర వాయువ్య దిశ ప్రస్థానాన్ని కొనసాగించి నైరుతి బంగాళాఖాతం మీదుగానే పయనించి 30వ తేదీ అనగా రేపు ఉదయానికల్లా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు పయనించే అవకాశం కనిపిస్తుంది. అంటే కోస్తా తీరానికి, ముఖ్యంగా తమిళనాడు కోస్తా తీరానికి ఈరోజు అర్ధరాత్రి తీరంలో అతి దగ్గర ప్రదేశం తుఫాను యొక్క కేంద్రానికి ఇంచుమించు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉంది. రేపు ఉదయానికి తమిళనాడులోని కోస్తా తీరానికి 50 కిలోమీటర్ల దూరంలోనూ, రేపు సాయంత్రానికి 25 కిలోమీటర్ల దూరంలోనూ పొంచి ఉండే అవకాశం ఉంది. అంటే కోస్తా తీరానికి సమాంతరంగానే పయనిస్తుంది. ఈ తుఫాను వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలలో, వారంలో చివరి రోజైన 7వ రోజున 1-2 ప్రాంతాలకి పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఐసోలేటెడ్ లేదా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 3వ రోజున అత్యధిక ప్రాంతాలలో పడి క్షేత్రీయ విస్తృతి 4వ రోజు నుంచి క్షీణించే అవకాశం ఉన్నది. అనగా 4వ రోజున కొన్ని ప్రాంతాలకు, తదుపరి 3 రోజులు 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం. ఇక ఈ 5 రోజులు కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆ పరిస్థితి 2వ రోజు నుంచి, అంటే రేపటి నుంచి తదుపరి 3 రోజుల వరకు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక అత్యధికంగా హెవీ రెయిన్ఫాల్స్ అంటే భారీ వర్షాలు ఈరోజు 29వ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఇక ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఈరోజు ఆస్కారం ఉన్నది. రేపు అతి ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షంతో పాటు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి రేపు అనగా 30వ తేదీన ఆ సంభావ్యత కలిగి ఉండటం వలన ఆ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక వాటికి ఆనుకుని ఉన్న జిల్లాలైన ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం యొక్క సంభావ్యత ఉండే అవకాశం ఉన్నందువలన ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది 2వ రోజున. బాపట్ల, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, సత్యసాయి జిల్లాల్లోని 1-2 చోట్ల 2వ రోజు అనగా రేపు భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు ఇవ్వటం జరిగింది. ఇక 3వ రోజు అనగా 1వ తేదీ డిసెంబర్ 1వ తేదీన ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ అవకాశం ఉన్నది. అందువల్ల ఆ 2 జిల్లాలకు 3వ రోజున అనగా 1వ తేదీ డిసెంబర్న ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక ఎల్లో వార్నింగు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ మరియు గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాల్లో 3వ రోజున భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వడమైంది. 4వ రోజు కూడా దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 జిల్లాల్లో భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల ఈరోజు ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి
ఆవల 50 నుంచి 60 గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలకు తీరం వెంబడి తీరం ఆవల ఈరోజు 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నది. ఈ గాలులు ఈరోజు సాయంత్రానికి 60 నుంచి 70 గరిష్టంగా 80 కిలోమీటర్లకు చేరుకొని 30వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. 30 ఉదయం తర్వాత గాలుల యొక్క వేగం తగ్గి 45 నుంచి 55 గరిష్టంగా 65 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. కాబట్టి 3 రోజులు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరమావల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న కృష్ణపట్నం అనే ఓడరేవులో 3వ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది. మిగిలిన ఓడరేవుల్లో 2వ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉన్నది. ఇంకా దక్షిణ కోస్తా జిల్లాలు దానికి ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాల్లో 1-2 చోట్ల ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందువల్ల ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు ఈ 5 జిల్లాలకు కాన్సన్ట్రేట్ అయిన ఏరియా అంటే దగ్గరలో సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఈ ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ లేదా ఆకస్మిక వరద యొక్క సూచన తెలియచేయటం జరిగింది. వర్షం రూపంలో తీర ప్రాంతాలకు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరంలో వీటి యొక్క ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఈరోజు నాగపట్టణంలో 25 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈరోజు 8:30 లోపల. కృష్ణపట్నం పోర్టుకి మాత్రమే 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతానికి, మిగతా పోర్టులకు 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక నడుస్తుంది. సాయంత్రానికి పరిస్థితి కానీ మారినట్టయితే దక్షిణ కోస్తా తీరంలో ఉన్న మిగతా ఓడరేవులకు ఈ హెచ్చరికలను మార్పు చేసే విషయాన్ని పునరాలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఎక్కడ సమాంతరంగా ఉండి సముద్రంలోనే కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది. అని డిప్రెషన్గా ఉన్నా కూడా వర్షాలు గాలులు ఉంటాయి. సముద్రంలో డిప్రెషన్ అవుతుంది. రోజుల్లో కూడా తుఫాను తీరానికి సమాంతరంగానే ప్రయాణిస్తుంది. 30వ తేదీ ఉదయానికి కూడా తీరానికి దగ్గరలోనే ప్రయాణిస్తుంది. ఇందాక మీకు చెప్పినట్లుగా ఈరోజు అర్ధరాత్రికి తమిళనాడులోని ఒక తీరం దగ్గర తుఫాను యొక్క కేంద్రం ఇంచుమించు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉంది. అంటే ఈ తుఫాను యొక్క క్లౌడ్ వాల్ అనే ప్రాంతం ఈ జిల్లాలకు తగులుతుంది. క్లౌడ్ వాల్ ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు, గాలుల యొక్క ప్రభావం ఉంటుంది. అది మాత్రం గమనించాలి. అందుకని తుఫాను తీరానికి కొంచెం దూరంలో ఉన్నప్పటికీ కూడా ప్రభావం ఉంటుంది అని చెప్పడమే దీంట్లో ప్రధాన ఉద్దేశం. అంచేత ఈరోజు అర్ధరాత్రికి 60 కిలోమీటర్ల దూరంలోను, రేపు 50 కిలోమీటర్ల దూరంలోను తీరంలో ఏదో ప్రాంతానికి దక్షిణ తమిళనాడులో ఉన్న ప్రాంతానికి 50-60 కిలోమీటర్ల దూరంలో రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వచ్చేసరికి అది 25 కిలోమీటర్లు తీరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనే తుఫాను ఉండే అవకాశం. తుఫాను యొక్క కేంద్రం ఏపీకి ముఖ్యంగా తమిళనాడుకి ఉత్తర ప్రాంతంలో ఉన్న మన ఆంధ్ర ప్రాంతం ఏంటి, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు. అందుకనే మీకు రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు అత్యంత భారీ వర్షాన్ని సూచించే రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.